హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో బియ్యపిండి వడియాలు చక్కగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో నేను వివరంగా చెప్తానండి. ఇలా గుల్లగా చక్కగా క్రిస్పీగా వడియాలు రావాలి అంటే మనము వడియాలు ఎలా తయారు చేయాలో ఏంటనేది నేను వీడియో అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మన ఛానల్లో గుమ్మడికాయ వడియాలు, మామూలు మినప్పిండి వడియాలు, అప్పడాలు, మామిడికాయ పచ్చడి ఇవన్నీ పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగా నేను 3/4 కేజీ బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఈ తెపాలతో దాని నిండా తీసుకున్నాను అనమాట. కొలత కోసం మీకు చెప్తున్నాను. అదే తెపాలతో నేను 7 తెపాలాల నీళ్ళు అయితే పోసుకున్నాను. మీరు కొంచెం చిక్కగా కావాలి అంటే వడియాలు అనేవి 5 తెపాలాలు పోసుకోండి. నేను పల్చగా చక్కగా బాగా మెత్తగా ఉండేలాగా వడియాలు రావటానికి 7 లోటాలు నీళ్ళు అయితే అదే సేమ్ నేను ఏ లోటాతో అయితే పిండి తీసుకున్నానో అదే లోటాతో నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను. 6 లోటాలు యాడ్ చేసుకుని 1 లోటా నీళ్ళు పిండిలో అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని పిండిని చక్కగా ఉండలు లేకుండా ఈ విధముగా కలుపుకుంటూ నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనము పిండి పోసినప్పుడు ఉండగట్టుకోకుండా తయారవుతుందన్నమాట వడియాల పిండి. ఇప్పుడు ఇవి తెరలకాగుతూ ఉన్నాయి. మూత పెట్టి నీళ్ళు అనేవి బాగా మరగనివ్వాలి. తెరలకాగిన తర్వాత మనము పిండి అనేది యాడ్ చేస్తాము. ఈ లోపుగా ఒక చిన్న కప్పు పెద్ద లోటాడు పిండి తీసుకున్నాను. నేను 3/4 కేజీ పిండి ఉంటుంది, కేజీ లెక్కన అయితే. ఆ పిండికి 7 లోటాల నీళ్లు పోసుకున్నాను. కొంచెం చిక్కగా కావాల్సిన వాళ్ళు 5 లోటాలు పోసుకోండి. జీలకర్ర ఒక చిన్న గ్లాసుడు, ఉప్పు అర గ్లాసుడు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. మీకు కావాలనుకుంటే కొంచెం ఉప్పు అనేది మళ్ళీ యాడ్ చేసుకోండి చూసుకొని. ముందుగానే ఎక్కువ అయితే వేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ముందుగా మనము పచ్చిమిర్చి తొడిమలు తీసుకొని ఒక 100 గ్రాముల అల్లం అయితే తీసుకొని వేసుకున్నాను అనమాట. చక్క పీల్చేసేసి మిక్సీలో వేసేసుకుంటే పైన తోలు కూడా తీసేసుకుని మిక్సీలో వేసుకున్నారంటే తొక్కులుగా పిండిలో తేలకుండా ఉంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకుని ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము. మనము కొంచెం పచ్చి కారం కూడా వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కూడా 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోవటం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. ఇలాగా తిప్పుకుంటూ మూత పెట్టుకుని బాగా ఈ వాటర్ అనేది, పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటర్ని తెరలకాగనివ్వాలన్నమాట. వాటరు బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఇలా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా, వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఆ పిండిని కొంచెం చాలా కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే ఉండలు అనేవి వచ్చేస్తాయి. అలా ఉండలుగా రాకుండా ఉండాలి అంటే పిండి కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుతూనే ఉండాలి. ఇదొకటి మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. పొడి పిండి అయితే దీనిలో యాడ్ చేయవద్దు. కంపల్సరీ కలిపిన పిండే యాడ్ చేయాలి. పొడి పిండి యాడ్ చేశారంటే ఉండలు కట్టేసి అసలు ఉండలుగా వడియం అనేది సరిగ్గా రాదు. కాబట్టి తడుపుకొని పిండి ఇలా పోసుకున్నారంటే మనకి వడియాలు చక్క ఉండలు కట్టకుండా వస్తుంది. ఇప్పుడు ఇది బాగా ఉడకనియాలి. పిండి అంతా బాగా ఉడకనిస్తేనే మనకు వడియం అనేది బాగా వస్తుంది. ఇది కుతకుతలాడి బుడగలు వచ్చే వరకు చక్కగా బాగా ఉడకనియాలి. నేను ఎక్కువ పిండి ఒకేసారి చేసుకున్నాను. కొంచెం మొత్తంలో చేసుకునే వాళ్ళు కొద్దిగా పిండి తీసుకుని 1 కప్పు పిండి తయారు చేసుకోండి, సింపుల్గా అవుతుంది. నేను అన్నీ ఒకసారే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది బాగా ఉడకనిచ్చుకుందాము. ఎక్కడైనా కారం వేసిన ఉండలు ఉంటే ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం అనేది ఒకసారి చూసుకోండి. ఏమన్నా చాలకపోతే యాడ్ చేసుకోండి. వాటర్లోనే మ్యాక్సిమం యాడ్ చేసుకోవాలి పిండి వేసిన తర్వాత కాకుండా. ఇప్పుడు చూసారు కదా, ఇలా తెరల కాగనిచ్చేయాలి బాగా.
తిప్పుకుంటూ తెల్లగా ఆగనియాలన్నమాట. ఇప్పుడు కాగిపోయింది, పిండి అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పిండి ఉడికిపోయిన తర్వాత నేను కంపల్సరీ చీర మీదే పెట్టుకుంటున్నానండి వడియాలు. కాటన్ చీర కూడా కాదు, కాటన్ చీర అయితే తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతాయి వడియాలు. సిల్క్ చీర మీద పెట్టుకుంటున్నాను. కింద చాప వేసుకుని దాని మీద చీర వేసుకుని చక్కగా వడియాలు అనేవి ఇలాగ పెట్టేసుకున్నారు అంటే చక్కగా ఆరిపోతాయి. ఎప్పుడైనా సరే వడియాలని కవర్ల మీద పెట్టకండి, ఎందుకంటే వేడి వేడిది మనం దానిలో వేస్తాము ఆ కవర్ మీద, అది క్యాన్సర్ కారకంగా తయారవుతుంది. కంపల్సరీ ఎప్పుడైనా సరే కాటన్ చీర కానీ ఏదైనా క్లాత్ మీదే వడియాలు వేసుకున్నారంటే మీకు హెల్త్కి ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలాగ పోసేసుకోండి వడియాలు. మీకు 5 లోటాలు పిండి వేసుకుంటే కొంచెం చిక్కగా అనేది వస్తుంది. 5 లోటాలు వాటర్ వేసుకుంటే నేను 7 లోటాలు వాటర్ వేసుకున్నాను అనమాట. మీకు చిక్కదనం కావాలంటే 5 వేసుకోండి, లేదంటే 7 లోటాలు వేసుకుంటే పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు బాగా పలుచగా ఉంటే వడియాలు. కాబట్టి నేను 7 లోటాలు యాడ్ చేసుకొని చక్కగా ఇలా వడియాలు అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని తీసుకోవడం ఎలాగో అంటే క్లాత్ మీద వేసాం కాబట్టి కొద్దిగా నీళ్లు చిలకరించి ఇలాగా కొంచెం ఒక 2 నిమిషాలు పక్కన పెడితే నానుతుంది వడియము. అప్పుడు మనం వడియం అనేది సింపుల్గా చక్కగా వచ్చేస్తుందండి, ఇబ్బంది లేకుండా చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఆ క్లాత్ నుంచి అయినా. చాలామంది ఇలా ఒలవాల్సి వస్తుందని కవర్ల మీద పెడుతున్నారు. కంపల్సరీ అలా అయితే చేయొద్దు, అది చాలా హానికరమైనది. ఆ కెమికల్ ఉంటుంది దాంట్లో. ఇదిగోండి చూసారు కదా, వడియాలు అనేవి ఇలాగ చక్కగా వచ్చేస్తున్నాయి తీస్తుంటే. ఇప్పుడు అన్ని వడియాలని నేను ఇలాగే చక్క వాటర్ చిమ్ముకొని తీసేసుకొని మళ్ళీ ఎండలో పెట్టేసుకున్నానండి. ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే చక్కగా మనకి వడియాలు ఎంతో క్రిస్పీగా గుల్లగుల్లగా చక్కగా రెడీ అయిపోతాయి. తీసుకోవడం కూడా ఈజీనే అండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి వడియాలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.